జనాభాకు అనుగుణంగా డీలిమిటేషన్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి సౌత్ స్టేట్స్. అయితే ఎన్డీఏలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం దీనిపైన మాటైనా మాట్లాడడం లేదు. ఏపీ నష్టపోకుండా ఎక్కువ మంది పిల్లల్ని కనాలని గతంలో పిలుపునిచ్చారు బాబు. గత ఏడాది చెన్నైలో జరిగిన మీటింగ్ కి కూడా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం డుమ్మా కొట్టారు. ఇక ఇప్పుడు జనాభా లెక్కలు పక్కన పెట్టి 50% ప్రోరేటాకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంతా తన వల్లేనని గొప్పగా చెప్తున్నారు ఏపీ సీఎం. దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ అంశం హాట్ టాపిక్ గా మారింది. కేంద్రం చేపడుతున్న లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. గతంలో జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలన్న ఎన్డీఏ సర్కారు నిర్ణయాన్ని ఏనాడూ వ్యతిరేకించిన బాబు అండ్ కో తీరా ఇప్పుడు తమ వల్లే కేంద్రం ప్రొరేటాకు ఒప్పుకుందనేలా కలరింగిచ్చుకుంటున్నారు. నిజానికి జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై మిగిలిన సీఎంలు ఏడాది కాలంగా గొంతెత్తుతున్నా బాబు ఏనాడూ స్పందించలేదు. గతేడాది తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన చెన్నైలో నిర్వహించిన మీటింగ్ కు కూడా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం పవన్ అటెండ్ కాలేదు. చెన్నై వేదికగా మిగతా రాష్ట్రాల సీఎంలు, వివిధ పార్టీల నేతలు కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం, ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంలు పలు ప్రతిపాదనలతో వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే కేంద్రం దిగివచ్చినట్లు స్పష్టమవుతున్నా చివర్లో అదంతా తన వల్లేనని చెప్పుకునేందుకు బాబు తాపత్రయపడుతున్న తీరుపై విస్మయం కలిగిస్తోంది. జనాభా ఆధారంగా డీలిమిటేషన్ చేపడితే ఏపీకి నష్టం జరుగుతుందని, అందువల్ల ప్రతి జంట 3 పిల్లల్ని కనాలని అప్పట్లో అక్కడి ప్రజలకు బాబు పిలుపునిచ్చారు. అంటే జనాభా ప్రాతిపదికనే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. కానీ జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజనకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని మిగిలిన దక్షిణాది సీఎంలు ఏడాది కాలంగా గొంతెత్తుతున్నారు. 2025 మార్చి 22న తమిళనాడు సీఎం స్టాలిన్ అధ్యక్షతన డీలిమిటేషన్ అంశంపై చెన్నైలో జరిగిన మీటింగ్ కు తెలంగాణ, కేరళ, పంజాబ్ సీఎంలు రేవంత్ రెడ్డి, పినరయి విజయన్, భగవంత్ సింగ్ మాన్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, బీఆర్ఎస్, బీజేడీ, శిరోమణి అకాలీదళ్ పార్టీల నేతలు హాజరై కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. జనాభా ప్రాతిపదికన చేపట్టబోయే నియోజకవర్గాల పునర్విభజనకు తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని, 25 ఏళ్ల పాటు డీలిమిటేషన్ వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానాన్ని ఆమోదించారు. నిజానికి ఈ సమావేశం తర్వాతే కేంద్రంలోని బీజేపీ సర్కార్ జనాభా ప్రాతిపదికన పునర్విభజనపై పునరాలోచనలో పడింది. ఇది మరో ద్రవిడ ఉద్యమానికి దారి తీస్తుందేమోనని భయపడింది. ఆ తర్వాత తెలంగాణ, తమిళనాడు సీఎంల బెదిరింపులు, వ్యూహాలు ఫలించడం వల్లే ఈ మాత్రమైనా దిగివచ్చిన కేంద్రం ప్రొరేటా ప్రకారం అన్ని రాష్ట్రాల్లోనూ 50% చొప్పున సీట్ల పెంపునకు ఒప్పుకుందని, ఇది ముమ్మాటికి రేవంత్, స్టాలిన్ విజయమేనని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పగలిగే స్థితిలో ఉన్న చంద్రబాబు డీలిమిటేషన్ పై సైలెంట్ గా ఉంటే తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ సీఎంలు రేవంత్, స్టాలిన్, సిద్ధరామయ్య, విజయన్ మాత్రం ఏడాది కాలంగా దక్షిణాది రాష్ట్రాల వాయిస్ ను బలంగా వినిపిస్తున్నారు. జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేపడితే కేంద్రంలో సౌత్ స్టేట్స్ కు ప్రాతినిధ్యం ఎలా తగ్గిపోతుందో లెక్కలతో సహా వివరించారు. గతేడాది మార్చి 22న జాతీయ స్థాయి ప్రతిఘటన, భారీ ఉద్యమం తప్పదంటూ కేంద్రానికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక డీలిమిటేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడానికి సరిగ్గా 24 గంటల ముందు స్టాలిన్ ఒక వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. కేంద్రం జనాభా ఆధారంగా లోక్సభ సీట్లను పెంచాలని చూస్తే మా కుటుంబాలన్నీ వీధుల్లోకి వస్తాయని, బ్లాక్ ఫ్లాగ్ ఉద్యమం చేస్తాం, ఇది ఫైనల్ వార్నింగ్ అంటూ హెచ్చరించారు. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ ను తెరపైకి తెచ్చారు. అదనంగా పెంచబోయే సీట్లలో 50% ప్రొరేటా ప్రకారం, మరో 50% సీట్లు జీఎస్టీపీ ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. కేవలం జనాభా ప్రాతిపదికనే సీట్లను పెంచితే అది దీర్ఘకాలిక విపత్తు అంటూ కుండబద్దలు కొట్టారు. ఈ మేరకు దక్షిణాది సీఎంలందరికీ ఆయన లేఖలు రాశారు. జనాభా ప్రాతిపదికన చేపట్టే డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా మిగతా సీఎంలు గొంతు చించుకుంటున్నా బాబు మాత్రం సైలెంట్ గానే ఉన్నారు. ప్రతి జంట 3 పిల్లల్ని కనాలన్న చంద్రబాబు పిలుపుపై అప్పట్లో తీవ్ర విమర్శలు వచ్చాయి. కేంద్రం ఇచ్చిన పిలుపు మేరకు జనాభాను నియంత్రించి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన సౌత్ స్టేట్స్ దేశానికి ఆర్థిక దన్నుగా నిలుస్తున్నాయని, తీరా బాబు జనాభాను పెంచాలనుకోవడం ఆయన అవివేకానికి నిదర్శనమని, ఇది తిరోగమన చర్య తప్ప మరొకటి కాదని పలువురు మండిపడ్డారు. డీలిమిటేషన్
డీలిమిటేషన్ పై పార్లమెంట్ లో చర్చ జరుగుతున్న టైంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ కలిసి అమరావతిలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, అర్జున్ రామ్ మేఘ్వాల్, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుతో ఫోన్లో మాట్లాడి డీలిమిటేషన్, ప్రొరేటా ప్రకారం సీట్ల పెంపుపై అనుమానాలు నివృత్తి చేసుకున్నట్లు పలు సూచనలు ఇచ్చినట్లు పత్రికా ప్రకటన రిలీజ్ చేశారు. అంటే ఈ విషయంలో తాను మౌనంగా లేనని, కేంద్రంపై ఒత్తిడి కొనసాగిస్తున్నానని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించినట్లు చెప్తున్నారు. నిజానికి చంద్రబాబు డీలిమిటేషన్ కు ఏనాడు ఒప్పుకోలేదని, లోక్సభ సీట్ల పెంపుపై ఫ్రీజింగ్ విధించాలనేది తమ స్టాండ్ అని మొదట్లో టీడీపీ నేతలు చెప్పారు. కానీ డీలిమిటేషన్ తప్పదని కేంద్రం సంకేతాలు ఇవ్వడంతో తమ నేత శాస్త్రీయ పెంపునకు ప్రయత్నిస్తున్నారంటూ మాట మార్చారు. తీరా పార్లమెంటు సమావేశాలకు ముందు ఇలాంటి మీటింగ్ నిర్వహించడాన్ని బట్టి బాబు తీరు ఏ ఎండకా గొడుగు పట్టినట్లుగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.